సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. అబ్బా గదేనోళ్ళ కార్జం సినిమా కాదు కాదు కలేజీ సినిమా, కలేజియా సినిమా కాదు కలేజా సినిమా ఏమన్నా ఉంటుంది అనోళ్ళ అసలు. అందులో మహేష్ బాబు దేవుడట కదా. అయితే ఆ సినిమా మళ్ళీ విడుదలైంది, కానీ ఆ సినిమాకు ఒక పాము కూడా వచ్చిందల్లా. పాము మరి అదేం పాము? నాగుపామా, జర్రిగొడ్డు పామా, లేకుంటే నీరు కట్టనా? అసలు మహేష్ అన్నకు పాముకు నర్మ ఉన్న లింక్ ఏంది? అరుచుకొని వద్దాం రాంది. రే ఎవర్రా మీరంతా గిట్ల తయారైరేంద్రా నాయన. అయితే కలేజా సినిమా మళ్ళా విడుదల చేసిరు కదనోళ్ళ. సినిమా ఫెయిల్ అయినా గానీ టీవీలా మస్తు మందికి నచ్చింది. ఇక 14 ఏళ్ల తర్వాత విడుదల చేస్తే జనాలు మంచిగానే వచ్చిర్రు. ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సరే చేసుకుంటే వేసుకొని గాని ఒకని సంబరం చూడుర్రి మీరే. చూసినవా పామును పట్టుకొచ్చిండు పామును. కలేజా సినిమాలా మహేష్ అన్న పామును పట్టుకొని ఫైటింగ్ చేస్తాడు కదా, సేమ్ టు సేమ్ మహేష్ అన్న లెక్కనే నేను కూడా చేస్తాని ఈయన కూడా గదే సీన్ ను టాకీస్లో వేసిండు. ఇక విన్నేమనాలే. అసలైతే ఫస్ట్ దాన్ని బొమ్మ పామని అనుకున్నారట, కానీ కాదట కదా, ఒరిజినల్ పాము పిల్లనే పట్టుకొచ్చిండని అంటుర్రు. అసలు వానికి ఎంత ధైర్యం వల్ల పుసుక్కున పాము వానికి కాటు పెడితే ఎట్లుండు? అగర్సే అది కింద పడితే జనాలు ఎంత ఆగమో గాయంతో సోయలేదా? అదేందోనొల్లా ఈ నడుమ ప్రతి ఒక్కరు పిచ్చిలేస్తుందా దయ్యం పడుతుందా అర్థమే అయితే లేదు. మొన్నసారి కూడా గిట్లనే మురారి సినిమా విడుదలైనప్పుడు అందులో పెళ్లి సీన్ వస్తే సినిమా చూసేందుకు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నంత పని చేసిర్రు. అప్పుడే బీపీ లేచింది నాకు. గీదమేషంరా నాయన అని. ఇక ఇప్పుడు వీడైతే పామనే పట్టుకొచ్చిండు. ఏం దేడిది మగ్గాలో ఏమొప్పో.